హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. దేశం మొత్తం చూపు పిఠాపురం మీద ఉంది. పిఠాపురంలో ఏం జరగబోతోంది అనేది. వాస్తవానికి పిఠాపురం మీద అంటే ఒక కుప్పం మీద దేశం మొత్తం చూపు ఉందంటే లేదు. ఒక పులివెందుల మీద దేశం మొత్తం చూపు ఉందంటే లేదు. కేవలం పిఠాపురం మీదనే ఎందుకు అంత చూపు ఉంది అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి. అయితే పోటీ చేస్తే కూడా అంత ఆలోచించాల్సిందేముంది? గెలుపు నల్లేరు మీద నడకలా ఉంటుంది కదా అని అనుకోవచ్చు. కానీ అలా గెలుపు ఉండకూడదు అని చెప్పేసి గతంలో భీమవరంలో అలాగే గాజువాకలో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఓట్లు కొని మరి పవన్ కళ్యాణ్ ఓడించిన చరిత్ర మనం చూసాం. సో అందుకే ఈసారి పిఠాపురం మరో భీమవరం మరో గాజువాక కాకూడదన్న ఉద్దేశంతో చాలా పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి వైసీపీ అనేక కుయుక్తులకు పన్నుతోంది. ఆల్రెడీ ముద్రగడ పద్మనాభాన్ని దించింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే మిథున్ రెడ్డి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మండలాన్ని పంచుకొని వాళ్ళ కుట్రలకి కుతంత్రాలకు ఒక ప్లాట్ఫామ్లుగా మార్చుకుంటున్నారు. సో అది ఒకవైపు నడుస్తుంది. వందల కోట్ల రూపాయలు సముద్ర మార్గం ద్వారా పిఠాపురంకి చేరుతున్నాయనేది నాకున్న ఇన్ఫర్మేషన్. వందల కోట్ల రూపాయలని వెదజల్లి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును అడ్డుకునే ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నారు. మరోవైపు ఇక మూడో వైపు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ చిహ్నాన్ని పోలిన చిహ్నంతో మరికొంతమంది నిలబెడుతున్నారు. విచిత్రంగా కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, పవన్ కళ్యాణ్ పేరే ఉంటుంది, ఆయన ఇచ్చిన గుర్తు కూడా బకెట్ గుర్తును ఆయన కేటాయించారట. బకెట్ గుర్తుతోటి ఆయన పోటీ చేయబోతున్నారు. అంటే బకెట్ గుర్తు అంటే ఆల్మోస్ట్ మీరు ఇది కొంచెం ఇందులో చూస్తే మీకు బాక్స్లో కూడా ఇస్తాను. ఒకసారి దీని విజువల్ కూడా జూమ్లో చూపిస్తాను నేను. గ్లాసు బకెట్ ఒక్కలాగే కనపడతాయి, దాదాపు కనపడతాయి, కొంత నిశితంగా పరిశీలించాలి. సో ఈ బకెట్ గుర్తు పవన్ కళ్యాణ్ పేరుతోటి ఇక్కడ నవరంగ్ పార్టీ అట. ఇదో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అట. ఎక్కడి నుంచి వస్తాయి ఈ పార్టీలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే చోట మాత్రమే అత్యధికంగా నామినేషన్లు పడబోతున్నాయంటే ఆశ్చర్యపోకండి. చివరికి కేఏ పాల్ నామినేషన్ వేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఆ తర్వాత మన పిచ్చోడు ఆర్జీవీ కూడా వర్మ కూడా ఇక్కడ నామినేషన్ అవకాశం ఉంది. అట్లానే అనేక మంది జై భీమ్ పార్టీ అంట, తర్వాత నేషనల్ ఇంకొక పార్టీ ఏదో మన జేడి లక్ష్మీనారాయణ గారి పార్టీ అంట, ఇంకొక పార్టీ అంటే ఇట్లా అనేక పార్టీలు ఇక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నామినేషన్లు వేయబోతూ ఉన్నాయి. సో అందరూ ఒకవైపు, చంద్రుడు చుక్కలన్నీ ఒకవైపు, చంద్రుడు ఒకవైపు అన్నట్టుగా ఎన్ని చుక్కలున్నా చంద్రుడికున్న విలువ వేరు కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న విలువ వేరు. డెఫినెట్గా ఆయన స్థానం ఆయనదే కాబట్టి ఎంతమంది ఎన్ని కుయుక్తులు పనినా వంగా గీతా గారికి వచ్చి ఓట్లలో చీల్చుకోవాల్సిందే తప్ప పవన్ కళ్యాణ్ ఓట్లను చీలుస్తారు అనేదైతే మనం అనుకోలేం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మాత్రం ఉండాల్సిన అవసరం ఉంది. ఓటరు చూసుకొని పర్ఫెక్ట్గా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో, ఆయన ఏ నెంబర్లో ఆయన పేరుంది, ఆయన గుర్తు ఏంటి అనేది వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది.